హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు మీనాక్షి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను కాలీఫ్లవర్ ఇంకా పచ్చి బఠానీ మటర్తోని ఏ విధంగా పరోటా చేస్తారో చూపిస్తానండి. ముందుగా కాలీఫ్లవర్ ఇంకా బఠానీ రెండు కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని వాటిని కుక్కర్లో వేసి ఉప్పు వేసి గ్యాస్ పైన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు మైదా 1 కప్పు గోధుమ పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ పిండిని బాగా జల్లడించుకోవాలి మంచిగా. ఏమైనా పురుగులు గిరుగులు ఏమైనా ఉంటే చెత్త ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మంచిగా చక్కగా జల్లెడ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ పిండిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఉప్పు వేసుకోవాలన్నమాట. తర్వాత అజ్వాయిన్ అంటారు అనమాట. వేసుకొని మొత్తం కూడా ఇట్లా ఓన్లీ వేళ్ళతో మాత్రమే అండి, ఫింగర్స్తో మాత్రమే కలుపుకోవాలి చక్కగా. కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని మిశ్రమంగా మంచి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కువగా నీళ్ళు పోస్తే పిండి అనేది పలచబడిపోతుంది అనమాట. సో మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఆ విధంగా మనము మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దీనిపైన ఏదైనా తడిగుడ్డలాగా ఏదైనా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఉల్లిపాయలని ఇంకా పచ్చిమిర్చిని మంచిగా కడిగి ముక్కలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఉడికించుకున్న గోబీ పువ్వు ఇంకా పచ్చి బఠానీ మొత్తం కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇది చక్కగా ఉడికితే మనకి చాలా మెత్తగా ఆలుగడ్డ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే అయిపోతుంది అనమాట. సో మంచిగా దీన్ని స్పూన్తో, వేడివేడిగా ఉంది కాబట్టి చేతితో చేయకండి, కాలుతుంది. సో స్పూను ఏదైనా దాంతో తీసుకొని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా మెత్తగా ఇట్లా పలుకులు లేకుండా మెత్తగా రుద్దుకోవాలన్నమాట. ఇట్లా పట్టుకుంటే మృదువుగా ఉండాలన్నమాట. దాన్ని పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె ఇంకా ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి రెండు కూడా నూనెలో వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు అనేది తొందరగా వేగాలంటే ఉప్పు వేసుకోవాలండి. తొందరగా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయి అనమాట సాల్ట్ వేయడం వల్ల. సో సాల్ట్ వేసినాక గరిటెతో మంచిగా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత కరివేపాకు ఇంకా కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ నిండా వేసి అడగంటకుండా చక్కగా మొత్తం కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్కి ఏం చేయాలంటే ధనియాల పౌడర్, కొరియండర్ పౌడర్ అనమాట, ధనియాలు వేయించుకున్న పౌడర్ని వేసి కూడా చక్కగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే కాలీఫ్లవర్ ఇంకా పచ్చి బఠానీ మిశ్రమం ఉంది ఉడికించుకున్నది, దాన్ని కూడా వేసి పేస్ట్ని చక్కగా కలయదిప్పుకోవాలండి. ఈ మిశ్రమానికి మొత్తం కూడా మసాలా అంతా, నూనె మసాలా అంతా కూడా పట్టేటట్లు చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది అనేది మనకు లిక్విడ్ ఎక్కువగా వాటర్ ఎక్కువగా అనిపిస్తే దాంట్లో 2 టేబుల్ స్పూన్ నిండా మనం గోధుమ పిండి వీట్ ఫ్లోర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇది వేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ని మొత్తం థిక్నెస్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అది వాటర్ని మొత్తం తగ్గించి కొంచెం మిశ్రమం అనేది మంచిగా పరోటాకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తయారు చేయడానికి అట్లా మనం పిండి వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇందాక తడిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకొని వాటిని పూరి సైజులో లాటించుకోవాలన్నమాట. పూరి సైజులో లాటించుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా తీసుకొని 1 టేబుల్ స్పూన్ తీసుకొని దీంట్లో వేసి చక్కగా అసలు ఆ మిశ్రమం అనేది బయటికి కనిపించకుండా మొత్తం ఆ పూరీని మొత్తం రోల్ చేయాలన్నమాట. చిన్న ఫ్లవర్ లాగా ఏర్పడుతుంది మొత్తం కూడా. ఈ చపాతీ పిండి మొత్తం ఇట్లా రోల్ చేయడం వల్ల మనకి ఈజీగా మనం తాల్చుకోవడానికి చపాతీలాగా బాగుంటుంది అనమాట. లేదంటే మిశ్రమం బయటకు వచ్చి మొత్తం చెడిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం పైన కొంచెం పిండి వేసుకుంటా, కింద మీద పిండి వేసుకుంటా మొత్తం దాన్ని చపాతీ రూపంలోకి మార్చుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం పైన నూనె వేసుకొని ఈ పరాటాని ఒకసారి చేతి పైన వేసుకొని ఇట్లా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉండడం వల్ల దీనిపైన ఉన్న పొడిపిండి ఇంకేమన్నా వెళ్ళిపోతుంది అనమాట. దీని తర్వాత పెనం మీద వేసుకొని లైట్గా పక్కన నుంచి ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం మంచిగా పొంగి తొందరగా కూడా కలర్ అనేది ఎక్కువగా మంచిగా వస్తుంది అనమాట. సో అందుకే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట పరోటాకి. సో అట్లా పైన కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది. ఆయిల్ దాంతో ఇట్లా అనుకుంటే అయిపోతుందండి. నెక్స్ట్ కర్రీ చేసుకొని ఆ చపాతీని మరలా వేయాలన్నమాట. ఇట్లా వేసిన తర్వాత లోపల బయట మంచిగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి సర్వింగ్ చేసేసుకోవాలి. అంతే అండి. వేడివేడిగా ఎంతో రుచికరమైన పరోటా రెడీ అయిపోయింది అనమాట. కాలీఫ్లవర్ ఇంకా పచ్చి బఠానీ పరోటా అనమాట. సో లాస్ట్కి మనం బటర్ అన్నా గీ అన్నా ఏదైనా వేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నానండి. గీ వేసి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట గీ అంతా.
వేసి పక్కన పెట్టేసుకోవాలి అంతే రెడీ. తీసి వేడి వేడి పరోటా తింటావా? తింటావా? పెట్టాలా నీకు? పెట్టాలా? అమ్మే అమ్మో సూపరా, సూపర్ ఉందా? సూపర్ సూపర్ అని చెప్పాలకు. సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.